తొలకరి జల్లులు పడ్డంతో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రజలు వజ్రాల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఒక్క వజ్రం దొరికినా చాలు అదృష్టం వరిస్తుందన్నటువంటి ఆశతో ఎన్నో కుటుంబాలు కృష్ణానది పరివాహక ప్రాంతంలో పొలం బాట పట్టాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు గ్రామాల్లోని ప్రజలు ఇప్పుడు వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. కృష్ణానది ఒడ్డు విలువైన వజ్రాలకు నిలయంగా నిలిచిందని చరిత్ర చెబుతోంది. కోట్ల విలువైన కోహనూర్ వజ్రం కూడా ఇక్కడే దొరికింది. పరిటాల, మోగులూరు, బత్తినపాడు, గని, ఆక్కూరు, చందర్లపాడు మండలాల్లోని సాగు భూముల్లో విలువైనటువంటి వజ్రాలు గతంలో లభ్యమయ్యాయి. కొడవటికల్లు, ఉస్తేపల్లి, మల్లవల్లి గ్రామాల్లో వజ్రాలు ఎక్కువగా లభిస్తుంటాయి. దీంతో ఈ మండలాలు గ్రామాలను నిజాం నవాబు ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించలేదని స్థానికులు చెబుతుంటారు. ఇప్పటికీ ఈ గ్రామాల్లో విలువైన వజ్రాలు దొరుకుతాయని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈసారి వర్షాలు పడగానే పంట భూముల్లోకి వెళ్లి వెతుకులాట మొదలుపెట్టారు పలు గ్రామాల ప్రజలు. తొలకరి జల్లులు పడగానే మట్టి పైభాగం కొట్టుకుపోవడంతో లోపల దాగి ఉన్న వజ్రాలు బయటపడతాయని విశ్వసిస్తూ ఉంటారు. తవ్వకాలు చేపట్టకుండానే కొన్ని చోట్ల పైపైనే వజ్రాలు దొరికిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఐడెంటిఫై చేస్తారు. దానికి సంబంధించి కృష్ణానది పరివాహక ప్రాంతంలోని పరిటాల, మోగులూరు, చందర్లపాడు మండలాల్లో వజ్రాలు నిజంగానే దొరుకుతున్నాయా? అసలు వీటి వెనుకున్నటువంటి వాస్తవం ఏంటి? ఎన్టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది, ఏ పనైనా చేయిస్తుంది. అదే ఆశ వేల మంది ప్రజలను పరిటాల వైపుకు తీసుకొచ్చింది. ఈ రాళ్లల్లో రత్నాల వేట కొనసాగేలా చేసింది. ఏంటి రత్నాలు, ఏంటి రాళ్ళు అనుకుంటున్నారా? రండి ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పరిటాల గుడిమెట్లలో వజ్రాల వేట కొనసాగుతూ ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల దొరుకుతాయని ఎంతో ఆశతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది ఇక్కడ వజ్రాల వేట కొనసాగిస్తూ ఉన్నారు. మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. ఉదయం ఎప్పుడు అయితే తెల్లారుతుందో అప్పటి నుంచే ఈ వజ్రాల వేట అన్నది కూడా మొదలవుతూ ఉంది. దాదాపు అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వీళ్ళంతా కూడా వజ్రాల కోసం వేట కొనసాగిస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు, అంటే చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఏమన్నా వజ్రాలు దొరుకుతాయని ఎంతో ఆతృతతో ఎంతో క్లీన్గా కూడా గమనిస్తున్న పరిస్థితి మనకి చూడొచ్చు. అసలు ఈ వజ్రాలని ఎలా ఐడెంటిఫై చేస్తారో దానికి సంబంధించి మహిళల సైతం వజ్రాల వేట ముమ్మరంగా సాగిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు కూడా ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని ఆశతో వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో వెతుకుతూ ఉన్నారు. వర్షం పడిన తర్వాత ఇక్కడ భూమి నుంచి ఒక లేయర్ బయటకు వస్తుంది. ఆ తర్వాత చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే కొన్ని వజ్రాల దొరికే అవకాశం ఉందని ఒక విశ్వాసం, ఒక నమ్మకంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ వజ్రాల వేట కొనసాగిస్తూ ఉన్నారు. ఖమ్మం నుంచి తో పాటు మిగిలిన అనేక ప్రాంతాల నుంచి మహిళలంతా వచ్చి ఇక్కడ వజ్రాల వేట కొనసాగిస్తూ ఉన్నారు. అసలు వీళ్ళ నమ్మకాలు ఏంటి, అసలు వీళ్ళకి ఏం చెప్పారు, వీళ్ళ వజ్రాలని ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఇక్కడ రాళ్ళని ఏ విధంగా వెతుకుతున్నారు అనేది వాళ్ళని అడిగే తెలుసుకుందాం. అమ్మా చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం అండి. ఖమ్మం నుంచి వచ్చాము. మేము ఒక 10 మంది కలిసి వచ్చాము. ఇక్కడ పరిటాలలో వజ్రాలు దొరుకుతున్నాయి అంటే చూద్దాం అసలు ఎలా ఉందా అని వచ్చాము. వాతావరణం ఎలా అని మేము కూడా వెతుకుతున్నాం. అంటే ఏంటి, మీరు ఏ టైంకి వచ్చారు? ఉదయం 8 గంటలకు వచ్చాం. అసలు ఇప్పటికైతే మీ చేతిలో కొన్ని రాళ్ళు ఉన్నట్టున్నాయి. అసలు ఇలాంటి రాళ్ళు, ఇవి వజ్రాల కింద ఐడెంటిఫై అని మీకు ఎవరు చెప్పారు? ఎలా వెతుకుతున్నారు? ఇందులో కూడా ఏమైనా తగులుతాయేమో, ఇలాంటివి ఉంటాయేమో, పటికాలలో కూడా ఉంటాయి అన్నారని వెతుకుతున్నాం. మొత్తం మీ ఫ్యామిలీ అంతా వచ్చారా? మా ఫ్యామిలీ కదండి, మా ఊర్లో జనంతో వచ్చాము మేము. అంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది ఎదుగుతూ ఉన్నారు కదా, మీరు కూడా ఎదుగుతూ ఉన్నారు కదా, ఏమనిపిస్తుంది? ఇంకేదైనా పర్లేదు, అదృష్టం ఉంటే దొరికిద్ది, లేకపోతే లేదు. ఏంటి అసలు మీ చేతిలో చాలా ఉన్నాయి రాళ్ళు, ఇవన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇందులో ఏమన్నా ఇప్పుడు ల్యాబ్ తీసుకెళ్తే వజ్రాల కింద వస్తే మీరు ఎలా హ్యాపీ ఫీల్ అవుతారు? ఇంకంతా అదృష్టం, పైన దేవుడి దయ, మన చేతిలో ఏం లేదు. అలా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ వజ్రాల కోసం ఎప్పటి నుంచి ఎదుగుతున్నారు? విజయవాడ పెనలూరు నుంచి వచ్చాం. 7 గంటలకు వచ్చి ఇక్కడికి 7 గంటలకు వచ్చిన కాడ నుంచి స్టార్టింగ్ చేసి నీళ్ళు కింద ఉన్న ఏ పిచ్చి రాళ్ళు దొరుకుతున్నాయి. ఇందులో ఏమన్నా అవుతాయని ఆశ. అదండి.
అసలు ఏంటన్నా మీకు దీనిపైన ఏమన్నా గ్రిప్ ఉందా? ఈ ఏ రాళ్ళు వజ్రాలు ఏ రాళ్ళు వెతకాలనేది ఏమన్నా మీకు ఐడియా ఉందా? ఇప్పుడు ఇందులో ఏంటంటే వైట్ కలర్ బాగా వైట్ కలర్ ఉండి ఈ లోన స్టీల్ కోటింగ్ ఉంటుందంట. అవి ల్యాబ్కి తీసుకెళ్తే ఏమన్నా పని అవుద్దామని ఆశ. అదండి. అంటే ఏంటి ఇప్పుడు చాలా మంది ఎదుగుతా ఉన్నారు ఇక్కడ, మీకు తెలిసి ఎవరికైనా దొరికిందా? దొరికినాయంట. ఒక ఆయనకి 18 లక్షలు వచ్చిందంట, ఒక ఆయనకి 20,000 వచ్చినాయి, ఒక ఆయనకి మామూలుగా 1,70,000 దాకా వచ్చింది. ఆ చెరులో దొరికిందంట ఒకసారి, ఆయనకు ఒక 1,30,000 దాకా వచ్చిందంట. అంటే ఏదో ఆశ దొరుకుతుందన్న ఆలోచన. కృష్ణా తీరం వజ్ర సంపద నిలయం, ఇలాంటి రాళ్లే వజ్రాలుగా దొరుకుతాయని ఎంతో ఆశతో ఇతర ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చి పొద్దునుంచి వజ్రాల కోసం వేట కొనసాగిస్తూ ఉన్నారు. గతంలో అనేక కోట్ల విలువ చేసే వజ్రాలు కూడా ఈ పరిటాల ప్రాంతంతో పాటు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో దొరికిన పరిస్థితి మనకి రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. కోహినూరు వజ్రం కూడా ఇదే ప్రాంతంలో దొరికింది. దాంతోపాటు అనేక కోట్ల విలువ చేసే వజ్రాలు కూడా ఇక్కడ దొరికాయి. సో మన అదృష్టం బాగుంటే ఈరోజు మనం కూడా కోటీశ్వరులు అవ్వచ్చు, లక్షలాది పరులు అవ్వచ్చు అనే ఆలోచనతోని చాలా దూర ప్రాంతాల నుంచి వారంతా వచ్చి ఇక్కడ వజ్రాల వేట కొనసాగిస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, ఆటోలు ఇతర వెహికల్స్ వేసుకొని కూడా మహిళలు, పురుషులు, చిన్నపిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా ఈ వజ్రాల వేట అన్నది కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా అటు గతంలో బ్రిటిష్ అంటే స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ పాలన కూడా ఈ వజ్ర సంపద కోసం ఇక్కడ నుంచి జరిగినట్టు రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. ఇలా ఓవరాల్గా ఇటు ఈ పరిటాల ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వజ్రాలు ఉంటాయి, గతంలో వజ్రాలు దొరికినాయి కాబట్టి మాకు కూడా అదృష్టం వరిస్తుందని అనేక ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళంతా కూడా వజ్రాల వేట కొనసాగిస్తూ ఉన్నారు. రకరకాల రాళ్ళు అంటే వాళ్ళు అది ఏమన్నా ఉపయోగపడుతుందనే ఫీల్ అయితే కంపల్సరీ దాన్ని పిక్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వర్షం అంటే ఋతుపవనాలు స్టార్ట్ అయినాయి, వర్షం పడిన తర్వాత భూమిలోంచి లేయర్ బయటకు వచ్చిన తర్వాత ఆ వజ్రాలన్నీ కూడా బయటకు వస్తాయి. చాలా క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే ఒక వజ్రాలు ఒక కనుక ఉంటే ఎంత కూడా ట్రేసే అవకాశం ఉందని వాళ్ళంతా కూడా విశ్వసిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ ఆ వజ్రాల వేట అనేది కూడా ముమ్మరంగా కొనసాగుతూ ఉంది. అటు మహిళలు అదేవిధంగా పురుషులు ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా ఇక్కడ ఈ వజ్రాల వేట అనేది కూడా కొనసాగిస్తూ ఉన్నారు. దాంతోపాటు అంటే ఇక్కడే సావరాలు ఏర్పాటు చేసుకుని మొత్తం కుటుంబ సమేతంగా ఇక్కడే ఉంటూ నైట్ పూట చీకటి పడిన తర్వాత రెస్ట్ తీసుకుని మిగిలిన అన్ని టైంలో కూడా ఈ వజ్రాల వేట అనేది కూడా కొనసాగిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడ మనం ఈ పరిటాల గ్రామంలో చూసుకున్నట్టయితే మొత్తం వేలాది మంది ఇక్కడ వజ్రాల వేట అనేది కొనసాగిస్తూ ఉన్నారు. గతంలో అంటే అనేక కోట్ల విలువ చేసే వజ్రాలు దొరికినాయి కనుక ఈసారి కూడా దొరుకుతాయని ఎంతో ఆశతో ఆతృతతో వీళ్ళందరూ కూడా వెతుకుతూ ఉన్నారు. అదృష్టం బాగుంటే ఇలాంటి రాయి ఇప్పుడు మన చేతిలో ఏదైతే ఈ రాయి కనిపిస్తుంది ఇదంతా కూడా మెరుస్తూ ఉంది. ప్రజెంట్ మనం దీన్ని ఐడెంటిఫై చేయలేము. ఒకవేళ ల్యాబ్కి తీసుకెళ్తే ఇదే కనుక 11 పాయింట్లు దాటిన తర్వాత ఇది వజ్రం కింద మారుతుంది. ఇంత వెయిట్ ఉంది కనుక ఇది చాలా కోట్ల విలువ చేసే అవకాశం ఉంది. దాంట్లో భాగంగా ఇలాంటి వజ్రాలు ఏమైనా దొరుకుతాయని ఇక్కడ చాలా ఆతృతగా, చాలా ఇంట్రెస్ట్గా, చాలా శ్రద్ధగా అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు కూడా ఈ వజ్రాల వేట అనేది కూడా కొనసాగిస్తూ ఉన్నారు.